హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అన్వి అండ్ నిష్వి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఫీడింగ్ టాప్స్ చూపించడానికి వచ్చాను. మనం రెగ్యులర్ గా వేసుకునే ఫీడింగ్ టాప్స్ కాకుండా డ్రెస్సెస్, మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, నేను వేసుకున్నవన్నీ ఫీడింగ్ మ్యాక్సీ డ్రెస్సెస్. మనం ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు టాప్స్ అంటే లెస్ గేర్ తో ఉంటాయి, కానీ ఇవైతే మ్యాక్సీ డ్రెస్సెస్ విత్ ఫుల్ ఆఫ్ గేర్ పార్టీ వేర్ లాగా చూపిస్తున్నాను. చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఫుల్ ఫ్లేర్ డ్రెస్సెస్ అండర్ బడ్జెట్లో నేను ఎక్కడ తీసుకున్నానో మీకు చూపిస్తాను. మేము వెళ్ళిన ట్రిప్లో కూడా ఇవి వేసుకున్నాను, అండ్ మా అన్నయ్య పెళ్ళిలో కూడా ఈ నార్మల్గా ఈ డ్రెస్సెస్ వేసుకొని అలా ఉండిపోయాను. ఇదైతే మెయిన్గా నేను హల్దీకి వేర్ చేశాను. మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇది. అండ్ ఈ అవుట్ఫిట్స్ అయితే మనము ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి కానీ లేకపోతే పార్టీ వేర్ లాగా చాలా వేర్ చేయొచ్చు. ఇవైతే నేను ఫీడింగ్ కుర్తీస్ అక్షర క్లాతింగ్ అనే ఇన్స్టా పేజ్ ద్వారా తీసుకున్నాను. అక్కడైతే నిజంగా చాలా అమేజింగ్ కలెక్షన్ ఉంటుంది. ఆన్లైన్ లో అయితే మనకి ఇన్ని వెరైటీస్ తోనైతే దొరకవు. నేనైతే చాలా సెర్చ్ చేశాను, మీషోలో, అమెజాన్ లో అండ్ మింత్రాలో. చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవైతే చాలా అండర్ బడ్జెట్ లో వస్తాయి మనకు. నాకైతే ఈ డ్రెస్ వచ్చేసి 660 రూపీస్ మాత్రమే పడింది. ఇప్పుడైతే సమ్మర్ కదా, కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇంకా చాలా బాగున్నాయి. ఈ మెటీరియల్ వచ్చేసి డెల్టా క్రష్ అంట. మంచి బ్లాక్ కలర్ పైన ఇలా పింక్ ఫ్లవర్స్ తోనే చాలా బాగా వచ్చింది. ఫీడింగ్ మదర్స్ కి అయితే ఉండే ఒకే ఒక బాధ, ఏదైనా డ్రెస్ వేసుకోలేకపోతున్నామే అని ఆలోచిస్తుంటారు. కొంచెం స్టైలిష్ గా ఉండడానికి అలా ఏం వీలు కాదు కదా. సో ఇవైతే చాలా కంఫర్ట్ గా, స్టైలిష్ గా మనకి ఇష్టం ఉన్నట్టయితే మనం వేర్ చేయొచ్చు. ట్రెండ్ తగ్గట్టు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ అయితే. నేను ఇదనే కాదు, చాలా డ్రెస్సెస్ పర్చేస్ చేశాను ఇంతకు ముందు ఆ పేజ్ నుంచి. ఇక్కడ హ్యాండ్స్ కి అయితే చిన్నగా ఎలాస్టిక్ తోని అది ఇచ్చారు చూడండి, పఫ్ స్లీవ్స్ వచ్చి ఎలాస్టిక్ ఉంటుంది. ఈ డ్రెస్ నేను వైజాగ్ టూర్ కి వెళ్ళినప్పుడు వైజాగ్ బీచ్ లో వేసుకున్నాను. చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి నాకు. ఆల్మోస్ట్ అన్ని ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాను. అస్సలు ఇంత కూడా డిస్కంఫర్ట్ అనేది లేదు. మంచిగా కంఫర్టబుల్ గా ఫీడ్ చేయగలిగాను నా బేబీకి అయితే. ఇక్కడ చూడండి, ఇది ఎల్లో కలర్ది. ఇది మా అన్నయ్య హల్దీకి వేసుకున్నాను, ఎల్లో కలర్. అసలు శారీ కట్టుకునే టైం లేదు, అండ్ డ్రెస్ ఎల్లో మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా అక్కడ శారీలో అయితే అంత కంఫర్టబుల్ గా అనిపించదు కదా డే అంత ఉండడము. డ్రెస్ అయితే మనం డే మొత్తం క్యారీ చేయొచ్చు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉండే, చూడడానికి ఇలా ఉంది, ఇంత ఫ్లేర్ ఉంది కానీ చాలా లైట్ వెయిట్. ఇది కూడా సేమ్ క్రష్డ్ మెటీరియల్, క్రష్డ్ క్రేప్ అంట. ఇక్కడ ఫొటోస్ లలో అయితే ఎల్లో లైట్ గా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా బ్రైట్ ఎల్లో. డ్రెస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 650 to 700 అలా పడింది విత్ షిప్పింగ్ ఛార్జెస్. కొంచెం డిఫరెంట్ గా అనార్కలి లాగా ఉంటుందని మొత్తం 3 ఇవే డ్రెస్సెస్ తీసుకున్నాను. మనకి ఇలాంటి డ్రెస్సెస్ అమెజాన్ అండ్ మింత్రాలో కూడా ఉన్నాయి, కాకపోతే అవి 1000, 1200, 1300 అలా. ఇదైతే మంచి పింక్ కలర్, చిన్న చిన్న బూటీస్ వచ్చాయి దానిపైన. సేమ్ హ్యాండ్స్ విత్ సేమ్ ప్యాటర్న్ అన్నట్టు. ఆ పేజ్ లో డ్రెస్సెస్ సైజ్ అయితే మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్, XXL, XXL దాకా కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి కలెక్షన్ ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ఫాలో అయ్యేది ఉంటే ఆ పేజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఫీడింగ్ మదర్స్ కాకపోయినా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి, మంచిగా ఉంటుంది. అంటే ఇదైతే ఏది ప్రమోషన్ కాదు, వాళ్ళు నాకేం చెప్పలేదు, బట్ నాకు నచ్చినాయి కాబట్టి నేను చేస్తున్నాను. ఇవి ఇప్పుడు క్రేప్ మెటీరియల్ తీసుకున్నాను, కానీ నెక్స్ట్ సమ్మర్ కదా, సమ్మర్ కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా వచ్చింది. సమ్మర్ అయితే మంచి పెడుతున్నారు. క్వాలిటీ విషయంలో మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఎన్ని ఇయర్స్ అయినా, నేను మా పెద్ద పాప అప్పుడు తీసుకున్న డ్రెస్ కూడా ఇంకా నా దగ్గర ఉంది. అంత బాగుంటది క్వాలిటీ అయితే, అసలు నో ఇష్యూస్ క్వాలిటీ విషయంలో మాత్రం. అండ్ ఈ పింక్ డ్రెస్ కాస్ట్ అయితే నాకు 600కి వచ్చింది. సేమ్ ఈ డ్రెస్ కూడా నేను టూర్ లో వేర్ చేశాను, చాలా బాగుండే. నాకు పర్సనల్లీ ఏంటంటే డ్రెస్సెస్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లేర్ ఉంటేనే నచ్చుద్ది అన్నట్టు. నేనైతే అట్లాంటి పర్సన్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. బాగా ట్రెండ్ అవుతున్న 3 పీస్ కుర్తీ సెట్స్ నాకు వేసుకోవాలని చాలా ఉండే, కాకపోతే ఎక్కడ చూసినా కూడా మీషోలో గానీ, అమెజాన్ లో గానీ, మింత్రాలో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ ఓన్లీ టాప్స్ ఒకటే దొరుకుతున్నాయి. ఇట్లా 3 పీస్ సెట్స్ అయితే కనిపించలేదు. సో వీటి కోసం అయితే చాలా సెర్చ్ చేసా. లాస్ట్ గా నాకు ఈ పేజ్ లో అయితే దొరికింది. ఇది కొంచెం కాస్ట్లీ, బట్ మనం అనుకున్నట్టు మనకు అంటే ట్రెడిషనల్ గా వేర్ చేయడానికి అయితే మంచిగా ఉంటది కదా. ఇట్లా చున్నీ వేసుకున్న డ్రెస్సెస్ బాగుంటాయి కదా. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఖాదీ కాటన్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత నీట్ గా, ఎంత సింపుల్ గా బాగుందో చూడడానికి. కలర్ కాంబినేషన్ కూడా పర్పుల్ అండ్ వైట్, క్రీమ్ వైట్, ఆఫ్ వైట్ అంటారు కదా అలా. ఇలా చున్నీ వచ్చిన ఫీడింగ్ డ్రెస్ కోసం మా అన్న పెళ్లికి అయితే చాలా పేజెస్ సెర్చ్ చేసా, బట్ ఎక్కడ చూసినా 1500, 1600, 2000 వరకు ఉన్నాయి మింత్రాలో అయితే. ఈ డ్రెస్ నాకు 1150కి వచ్చింది. అండ్ చున్నీ చాలా ఫేవరెట్ అయిపోయింది నాకు. మంచిగా ఉంది చున్నీ చూడడానికి. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే ఇక్కడ పడుకొని సౌండ్స్ చేస్తుంది. సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్ డ్రెస్. అండ్ ట్రెడిషనల్ గా గుడికి కానీ లేకపోతే ఎటైనా ఈవెంట్ అకేషన్ కి కూడా వెళ్ళొచ్చు ఈ డ్రెస్ వేసుకొని. అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంతవరకు అయితే నేను ఓన్లీ ఈ వీడియో కోసం వేసుకున్నాను కానీ బయట అయితే వేసుకోలేదు. ఈ వైట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది కదా.
కదా లుక్ అయితే, నాకైతే బాగా నచ్చింది. దీన్ని స్టైల్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. డ్రెస్ అంటే కూడా ఎవరు నమ్మట్లేదు, అలా ఉంది డ్రెస్ అయితే. ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నా. మనకు తెలుసు కదా మీషో అంటే మన బడ్జెట్లో వస్తాయి. 250కే వచ్చింది. మంచి ఎంబ్రాయిడరీ లైన్స్ వచ్చాయి చూడండి. కాకపోతే ఇది మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టుకోండి. నేను ఉన్న సైజ్ కంటే కొంచెం టైట్గా వచ్చింది. నేనైతే రిటర్న్ చేసా, ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 250కి అయితే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్, ఇది కాటన్ కాదు. నెక్స్ట్ చూపిస్తున్న డ్రెస్ కూడా సేమ్ మీషో నుంచి తీసుకున్నాను. బట్ ఇది కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ చెమ్కీ వర్క్, ఆ యోక్ పాట్లో చెమ్కీ వర్క్ ఉంది కదా, అదైతే అంతా బాగాలేదు, తొందరగా ఊడిపోతుంది అన్నట్టు, ఇట్లా లేస్తుంది దారాలు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.